హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గ్రేవీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి కలిపి పక్కకు పెట్టుకుందాం. ఇది పేస్ట్లా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కళాయి పెట్టుకొని నేను ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ మసాలా పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాం. అందులోకి మనం ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసాం. ఇవి కొంచెం మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు క్యాప్ పెట్టేసి మనం ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. ఓకే, ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేద్దాం. ఇందాక పెరుగులో 1 స్పూన్ వేసాము కదా, అదేవిధంగా గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది. దాబా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక మనం సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా వస్తుంది. ఇది చపాతీలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాస్ని స్మార్ట్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.